హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రెడ్ హ్యాండెడ్ గా యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గల సాయినాథ్ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు మారువేషంలో అక్కడే మాటు వేసి ఓ పోలీసు విటుడిగా లోపలికి వెళ్లాడు. అక్కడ 12 మంది యువకులను చూసి బయట ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాడ్జీపై దాడి చేశారు. 6 యువతులు 6 మంది విటులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. యువతులను సఖీ సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వగా విటులను రిమాండ్ కు తరలించారు. అందులో సాయినాథ్ రెసిడెన్సీలో మొత్తం 6 పర్సన్స్ సుంకది శివయ్య, ఇతను నాగేనపల్లి బెల్లంపల్లి, మందాల శివ, ఇతను గోదావరికని, గోస్కుల ప్రశాంత్, వెలగటూరు కరీంనగర్, ఆకుల ప్రశాంత్, ఇతను వచ్చేసి గోదావరికని 18, రౌతు కార్తీక్, ఉదయనగర్ గోదావరికని, తిరుపతి, లక్షపేట. ఈ 6 పర్సన్స్ లేడీస్ విక్టిమ్స్ బాధితులతో కలిసి ఉండలో ఉన్నారు. వీళ్ళని రైడ్ చేసి పట్టుకున్న సిబ్బంది కలిసి పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే వీళ్ళు లాడ్జ్ ఓనర్ ఏదైతే ఉన్నారో సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ అతనికి 2 అవర్స్కి 1100 చొప్పున చెల్లిస్తున్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జ్ ఓనర్ ఉన్నారు, ఈ మేనేజ్మెంట్ వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాస్టిట్యూషన్ చేయడానికి. వీళ్ళ దగ్గర నుంచి 2 అవర్స్కి 1100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా అక్కడ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని బట్టి ఎస్ఐ గారు రైడ్ చేసి పడుతున్నాను. వాళ్ళని పట్టుకొని ఈ 6 పర్సన్స్తో పాటు బాధితులను తీసుకున్నారు. అదేవిధంగా లాడ్జ్ మేనేజర్ మోటం జనార్దన్, ఇతను గోపాలరావు, ఇతను కూడా అదుపులోకి తీసుకున్నారు. దగ్గర నుంచి ఈ లాడ్జ్ మేనేజర్ దగ్గర నుంచి 6,600 రూపాయలు క్యాష్ ఏదైతే ఈ 6 పర్సన్స్ 1,100 రూపాయలు చొప్పున మేనేజర్కి చెల్లించారో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు లాడ్జ్ రిజిస్టర్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఏమీ ఎంట్రీ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాడ్జ్ మేనేజ్మెంట్ అనేది ప్రాస్టిట్యూషన్ కోసం అమౌంట్ తీసుకుంటూ ఈజీగా మనీ సంపాదించడం కోసం వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈరోజు వీళ్ళు 7 ఈ 6 విటులతో పాటు లాడ్జ్ మేనేజర్ని కూడా వీళ్ళు పట్టుకుని వచ్చి పంచనామా చేసి కమిషన్ పట్టుకొచ్చారు ఎస్ఐ గారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే అమ్మాయి ఉన్నారో బాధితులను వాళ్ళని సఖీ సెంటర్కి తరలించడం జరిగింది. ఈ 6పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇవ్వగా వీళ్ళపై కేసు నమోదు చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది.